చూడండి, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపో. ఇక మొదలెడదామా? ఒకటే చెప్తా ఉన్నాను, చెప్పు. నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు. ఎందుకో చెప్పనా? ఎందుకు? నా రాజకీయ అనుభవం ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది. అక్రమ కేసులు కడతారా? వచ్చిందండి వయ్యారి. అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన హెచ్చరిస్తున్నా, అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని. నేను నీకెదురొచ్చినా నీకే రిస్కో, నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్. మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని చెప్తున్నా, ఆయనకి ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఎమ్మెల్యే పుల్లారావు గారిని వచ్చా ఏంటంట? మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను. ఐఎమ్ టెల్లింగ్ యూ నోట్ దిస్. ఇంగ్లీష్ రాదు. For every action, there is an equal and opposite reaction. Newton's third law. ఇంగ్లీష్ లో మాట్లాడతావు? ముద్ర నీకు? గుర్తుపెట్టుకోండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. For every action of yours, there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. ఆపరాసోది మొహోడా, నువ్వు నీ ఎదవ ఇంగ్లీషు ఏం కావాలి? మాకంటూ ఒక రోజు వస్తుంది. ప్రతి ఎదవకి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగుతుంటాడిగా? వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాలి. మీరు నన్ను కానీ, మా కుటుంబ సభ్యుల్ని కానీ, మా నియోజకవర్గ ప్రజల్ని కానీ, ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతాం. ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళ్తాం. సరేనా? అలాగే బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం ఎలా ఉంది? మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా, అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే, ఇంకో 4 ఏళ్ళు కదా, హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టింది. దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకో. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఓకే. 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తా? మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. అంత సీన్ ఉందండి. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని
ఇప్పుడు కరెక్ట్ గా మాడుతున్నారు సారు ఇదయ్యా మీ అసలు రూపం ఉందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు వెంట పడద్దు మరో నా వెంట పడద్దు మరో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని వదలద్దు కుమ్మైనా मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?